జవాన్ బాధలను పట్టించుకోరా? సైనికుడి విలువ తెలిసి పట్టించుకోని దుస్థితి. ఇది దేశానికి అవమానం. సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ జవాన్లకు నాసిరకం ఆహారం అందజేస్తున్నట్లు ఇటీవల వార్తలు తీవ్ర కలకలం రేపాయి. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులు కడుపు నిండా పోషకాహారం సైతం లభించిన దుర్భర దుస్థితిని ఎదుర్కొంటున్నారా అన్న సందేహాలు ముసిరాయి. ఒకవేళ స్థితిగతులు బాగోలేకపోతే ఆ విషయాన్ని ఇప్పటివరకు ఉన్నతాధికారుల దృష్టికి తేలేకపోయారు, లేదా సమస్య పై స్థాయిలో సైతం పరిష్కారం కానందువల్లే సామాజిక మాధ్యమం ద్వారా బయటపడాల్సి వచ్చిందా అన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సైన్యంలోని అంతర్గత పరిస్థితుల మీద ఇలా బాహాటంగా వాదోపవాదాలు సాగడం దేశానికి మేలు చేసే పరిణామమేనా అన్న ప్రశ్నకు కాదనే సమాధానం చెప్పాలి. తాజాగా బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. జమ్మూలోని హర్నియా సాంబా సెక్టార్లో సరిహద్దు భద్రతా శిబిరాలను సందర్శించిన ఆయన జవానుల నైతిక ధైర్యస్థైర్యాలను పెంపొందించేందుకు ప్రయత్నించారు. వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే మీడియాను, సామాజిక మాధ్యమాలను ఆశ్రయించవద్దని, బీఎస్ఎఫ్ లోనే అందుబాటులో ఉన్న వివిధ వేదికలను ఉపయోగించుకోవాలని జవానులకు ఆయన ఉద్బోధించారు. జవానులతో కలిసి మెస్సులో భోజనం చేసిన ఆయన ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ చెప్పిన విధంగా సమస్యలు విన్నవించడానికి అక్కడే అవకాశాలు ఉన్నప్పుడు ఎవరైనా ఆ మార్గాలనే అనుసరించాలి. కానీ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్ అందుకు భిన్నమైన దారిలో సాగిపోయారు. సామాజిక మాధ్యమం ద్వారా సంచలనం సృష్టించారు. జవానులు ఇలా బహాటంగా బయటకు వచ్చి సమస్యలు చెప్పుకోవడం ద్వారా తమను ఇబ్బందులకు గురి చేయడాన్ని ప్రపంచంలో ఎక్కడా ఏ సైనిక దళము అంగీకరించదు. పైగా అలా చేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. ఇప్పుడు అదే జరిగింది. ఈ ఉదంతాన్ని అడ్డుపెట్టుకుని ఎవరైనా రాజకీయ ప్రయోజనాలు సాధించడానికి ప్రయత్నించవచ్చు, కానీ అది వాంఛనీయం కాదు. సైనిక, పారామిలిటరీ దళాల పట్ల ఎవరైనా గౌరవం చూపాల్సిందే. ఆ దళాల్లోని వారు ఎక్కడి నుంచో ఊడిపడలేదు. వారంతా మన సమాజంలోంచి వచ్చిన వారే కదా. అందువల్ల మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని రుగ్మతలు భద్రతా దళాలకు పాకుతున్నాయి. భద్రతా దళాల్లో గొప్ప శీల సంపద, నైతిక ధృతి, అపార దేశభక్తి కలిగిన వారికి కొదవలేదు. అదే సమయంలో పై స్థాయిలో ఉన్న కొంతమంది దారి తప్పుతున్న ఆనవాళ్లు ఉన్నాయి. అంత మాత్రాన యావత్ సంస్థ లేదా వ్యవస్థ మీదే ఆ బాధ్యతనంతా మోపి నిందించాల్సిన పని లేదు. సైనిక దళాల్లో అవినీతికి సంబంధించిన సంఘటనలు కొన్నేళ్లలో అనేకం వెలుగు చూశాయి. నౌకాదళ ప్రధానాధికారిగా వ్యవహరించిన ఒక వ్యక్తి ఆయుధ దళారిగా అవతారమెత్తి కోటీశ్వరుడయ్యాడు. నాసిరకం యుద్ధ విమానాల కొనుగోలులో గోలుమాలకు పాల్పడి వైమానిక దళ మాజీ ప్రధానాధికారి ఒకరు ప్రస్తుతం అభియోగాలు ఎదుర్కొంటున్నారు. సైనిక సిబ్బందికి ఉద్దేశించిన సరుకులను, మద్యాన్ని దళారులు చవగ్గా ఎలా అమ్ముకుంటున్నారో కంటోన్మెంట్ల దగ్గరలో ఉండే జనాలకు బాగా తెలుసు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికార గణంలో మాదిరిగానే సాయుధ దళాల్లోనూ అవినీతి మేట వేసిన మాట నిజం. కాకపోతే ఒక స్పష్టమైన తేడా ఉంది. ప్రభుత్వ అధికారులు ఎన్ని అక్రమాలకు పాల్పడినా, ఏ స్థాయిలో తప్పులు చేసినా ఏదో విధంగా తప్పించుకునే అవకాశం ఉంది. సాయుధ దళాల సంగతి అలా కాదు. లోతైన విచారణ చేపట్టి తప్పు చేసిన వారికి సత్వరం శిక్షలు విధించడానికి కావలసిన పటిష్ట అంతర్గత యంత్రాంగం సాయుధ దళాల్లో ఉంది. అంత మాత్రాన అది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పలేం కదా. అందుకే సైనిక వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అది ఎంత త్వరగా జరిగితే దేశానికి అంత మంచిది. సైనికుడిని నిర్లక్ష్యం చేస్తే ఎంతటి దుష్పరిణామాలైనా దారితీయవచ్చు. అందుకే ఇప్పటికైనా మేల్కొందాం.